రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం. బీఆర్ఎస్ నుంచి పోటీ లేకపోవడంతో ఫలితం ప్రకటించడమే తరువాయి. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు. మొత్తానికి రేవంత్ రెడ్డి తన స్నేహ బంధం, ఫెవికాల్ బంధం, ఇంకా బలమైన బంధానితో సమానమైన అంతకు మించిన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చిండు. ఏకగ్రీవం చేసుకుంటున్నాడు. అభిషేక్ మను సింఘ్వి హైకమాండ్ కోటాలో ఆయనకి పదవి రాబోతున్నది. మొత్తానికి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగానున్నది. ఇద్దరు కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళే. అయితే వేం నరేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చిండంటే, వేం నరేందర్ రెడ్డి అంత ప్రాణ స్నేహితుడు. ముఖ్యంగా ఆయన ఈ ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో ఆయనకు రావాల్సిన ఎమ్మెల్సీ కోసమే కదా 50 లక్షలు ఆయన ఎవరో సెబాస్టియన్కి ఇచ్చింది. దాన్ని కేసీఆర్ ఏదో స్టింగ్ ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఆయనకి ఇరికించిండు కదా. సో ఆ ఎమ్మెల్సీ సీట్ ఎవరిది అంటే వేం నరేందర్ రెడ్డిది. అండ్ వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి కలిసి ప్రయాణం చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి దగ్గరగా ఉన్నాడు. మొత్తం అన్ని వ్యవహారాలు ఈయనే చూసిండు. ఇప్పుడు కూడా సలహాదారుడిగా ఉండి అన్ని ఆయనే చూస్తున్నాడు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు తెలంగాణ కంటే రేవంత్ రెడ్డి దగ్గరనే పేరుకుంటుంది. మొత్తం హోమ్ మినిస్టర్, హోంశాఖ అంతా వేం నరేందర్ రెడ్డి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఖమ్మం ఇలుగులో కొట్టి బెటాలియన్ పంపిరు కదా వేం నరేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరులు అంతా మాట్లాడుకొని ఆడ చంద్రబాబు నాయుడు, పిఏ వీళ్ళందరూ మాట్లాడుకొని అటు పంపిరు అన్నట్టు. వేల బలగాలు పంపి 1000 మంది పేదోళ్ళ ఇల్లు కూలగొట్టిరు. రాజ్యసభ ఎత్తుకపోతున్నాడు. అయితే ఒకసారి చూడండి, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడాలి. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిల ఎన్నిక ఏకగ్రీవం కాబోతున్నది. రాష్ట్రం నుంచి 2 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా గురువారం నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి సింఘ్వి, నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి సింఘ్వి 3, నరేందర్ రెడ్డి 4 సెట్ల నామినేషన్ పత్రాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు వీళ్ళంతా పోయి నామినేషన్ వేసారు. ఇక ఎన్నికల లాంఛనమే, ఏకగ్రీవం. ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ క్యాండిడేట్స్ని పెట్టలే. ఇగో ఇదే అసలు పాయింట్. బీఆర్ఎస్ ఎందుకు క్యాండిడేట్ని పెట్టలే? వాళ్ళకి బలం లేదు. ఓకే, వెరీ గుడ్, బలం లేదు. సో పెట్టినా గెలవరు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మీరు నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ చూసినప్పుడు రాష్ట్రపతి ఎంపిక సమయంలో అక్కడ బలం లేకపోయినా సరే అపోజిషన్ పార్టీలో క్యాండిడేట్ని పెడతాయి. గతంలో చాలాసార్లు జరిగింది కదా. అబ్దుల్ కలాం పోటీ చేసినప్పుడు నిలబెట్టినప్పుడు, ఆ తర్వాత మొన్న రాష్ట్రపతి ముర్ముని పెట్టినప్పుడు, అంతకుముందు రాష్ట్రపతిని పెట్టినప్పుడు, ఎవరు రామ్నాథ్ కోవింద్ని పెట్టినప్పుడు, ప్రతి సందర్భంలో ఆ ఎన్నిక సందర్భంగా అపోజిషన్ పార్టీలు అభ్యర్థిని పెట్టినాయి. ఎందుకంటే ఆ ఎలక్షన్ జరగాలి, ఒక ప్రజాస్వామ్యం ఇంకా ఉన్నది అని చెప్పడానికి అదొక నిదర్శనం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ సరే అదంతా పక్కన పెడితే, డెమోక్రసీ ఇదంతా పక్కన పెడితే రాజకీయంగానే మనం మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ ఏం చేస్తున్నది? 10 మంది పార్టీ ఫిరాయించారు. వాస్తవం. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి బొంకుతున్నారు. అంటే అబద్ధపు మాటలు మాట్లాడి మేము పార్టీ మారలేదు అని సుప్రీంకోర్టుకి అఫిడవిట్ వేశారు. ఆ 10లో 8 మందిని స్పీకర్ వీళ్ళు పార్టీ మారలేదు నిజమే అని ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లు తిరస్కరించి వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పారు. చివరికి కడియం శ్రీహరి, దానం నాగేందర్ వ్యవహారం కూడా పెద్దగా అంటే వాళ్ళు మేము బీఆర్ఎస్లో ఉన్నాం అంటున్నారు. అంటే ఇంత దారుణంగా, ఇంత ఓపెన్గా పార్టీ మారిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పుడు ఈ రాజ్యసభ ఎన్నిక బీఆర్ఎస్కు ఒక అద్భుతమైన అవకాశం కదా. ఆ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మీరు ఒకవేళ క్యాండిడేట్ని పెడితే వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారో అన్నది మీరు తెలుసుకోవచ్చు కదా. సరే, వాళ్ళ మీద వేటు పడుతుందా పడదా? ఈ రాజ్యసభ ఎన్నికలో విప్ అనేది ఉంటుందా ఉండదా? ఒకవేళ విప్ ఉన్నప్పటికీ ఇది రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి, పెద్దల సభ కాబట్టి, సో వేటుపడే అవకాశం ఉన్నా ఉండకపోయినా రకరకాలుగా చెప్తున్నారు. దాని గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో ఉన్నా ఉండకపోయినా ప్రజల్లో మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా. ఇగో ఈ 10 మంది బీఆర్ఎస్ కోటేయలేదా, కాంగ్రెస్ కోటేసారు, దొంగలు దొరికిపోయారు అనొచ్చుగా. ఇది బహిరంగ బ్యాలెట్. ఇది 2003 తర్వాత దీన్ని బహిరంగంగా ఓటింగ్ నిర్వహిస్తున్నాయి. ఇంతకుముందు రహస్యంగా ఉండే. ఈ రహస్యంగా ఉండడం వల్ల తేడా వస్తున్నది. ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వేస్తున్నారని, క్రాస్ ఓటింగ్ అవుతున్నదని 2003 తర్వాత దీన్ని ఓపెన్గా పెట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ పార్టీకి సంబంధించిన ఎలక్షన్ ఎవరైతే ఉంటారో ఏజెంట్ ఆర్ సంథింగ్, ఆయనకి మీరు ఓటు వేసేటప్పుడు చూపించాలి. ఆ ఎమ్మెల్యే ఓటు వేసేటప్పుడు ఆయనకు చూపించాలి, నేను కాంగ్రెస్కే ఓటేస్తున్నాను, నేను బీఆర్ఎస్కే ఓటేస్తున్నాను అని చెప్పి మడత పెట్టి ఓటేయాలి.
ఇది ప్రాసెస్. ఇప్పుడు ఆ క్రమంలో మీరు బీఆర్ఎస్ కనుక క్యాండిడేట్ని పెట్టి ఉంటే వాళ్ళు ఓటేసిన తర్వాత మీ ఎలక్షన్ ఏజెంట్ ఆయనకి ఓటేసినప్పుడు ఇగో ఫలానా వ్యక్తిగో గద్వాల కృష్ణమోహన్ రెడ్డి ఈయన కాదే ఆయన పేరుకు బీఆర్ఎస్ అంటుండు, బయట సుప్రీంకోర్టుకి స్పీకర్కి తప్పుడు సమాచారం ఇచ్చిండు, కానీ ఈడ ఓటు మాత్రం కాంగ్రెస్ కేసిన అని చెప్పొచ్చు కదా. సరే, అది బయట మీడియాకు ఆ పేపర్ని మనం చూపించకపోవచ్చు, కానీ ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. కౌంట్ చేసినప్పుడు ఎవరి లెక్క ఎంత అనేది తెలుస్తుంది కదా. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని బీఆర్ఎస్ ఎందుకు వదులుకున్నది? అసలు మీరు 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 ఎక్కడున్నట్టు మీరు వదిలేయండి. మీకు ఆ విప్పు పనిచేస్తుందా పనిచేయదా అది ఏమవుతుందని వదిలిపెట్టండి. ఎథికల్గా మోరల్గా మీరు ఈ అంశాన్ని ఆ 10 మంది ఎవరికి ఓటేశారన్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అద్భుతమైన అవకాశం కదా. ఆ ప్రయత్నాన్ని ఎందుకు మిస్ చేసుకున్నారు? అంటే వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడు కాబట్టి వేం నరేందర్ రెడ్డి దగ్గర ఏమైనా పనులు చేయించుకోవచ్చు అని అనుకున్నారా? కేటీఆర్ కానీ హరీష్ కానీ కేసీఆర్ కానీ మీరు అందరు కలిసి ఏమన్నా మీరు బయట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మరి వీటికి వచ్చినాక ఎందుకు ఈ పరిస్థితి? మీరు చూడండి, చాట్ జీపీటీని అడుగుదాం. చాట్ జీపీటీ చెప్తుంది, ఏమంటుంది? రాజ్యసభ సభ్యులను పూర్తిగా రహస్య విధానంలో ఎన్నుకోరు. ఎలా ఎన్నిక చేస్తారంటే రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభ్యులు ఎన్నుకుంటారు. ఎన్నికలు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఎస్టీవీ విధానంలో జరుగుతుంది. ఓటు వేయడం ఓపెన్ బ్యాలెట్ సిస్టంలో జరుగుతుంది. ఓపెన్ బ్యాలెట్ అంటే ఎమ్మెల్యే ఓటు వేసిన తర్వాత తన పార్టీకి చెందిన అధికార ప్రతినిధికి తన బ్యాలెట్ చూపించాలి. ఇగో ఫలానా ఓటు నేను మన పార్టీకి వేసినాను. ఇది క్రాస్ ఓటింగ్ అంటే పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని తగ్గించడానికి పెట్టిరట. అయితే ఎమ్మెల్యే తన పార్టీ ప్రతినిధి గనక చూపించకపోతే ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకు సీక్రెట్ బ్యాలెట్ కాదు? భారతదేశంలో ఒకప్పుడు రాజ్యసభ ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్తో జరిగేవి, కానీ 2003లో చట్టాన్ని మార్చి ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే హార్స్ ట్రేడింగ్ తగ్గించడానికి, పార్టీ నియంత్రణ ఉండడానికి. సో ఇదేంది? రహస్యం కాదు, బహిరంగం. అయితే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ప్రతినిధి పార్టీ విప్ జారీ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి పార్టీ ఒక అధికార ప్రతినిధిని నియమిస్తుంది, ఏజెంట్ అనుకోండి వాళ్ళని. ఎమ్మెల్యే ఓటు వేసిన తర్వాత తన పార్టీకి చెందిన ప్రతినిధికి ఆ బ్యాలెట్ పేపర్ చూపించాలి. ఇది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి ఇలా చూపించడం తప్పనిసరి, ఖచ్చితంగా చూపించాలి. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డో లేకపోతే ఆయన ఇంకెవరెవరు ఉండే కదా, దానం నాగేందరో కడియం శ్రీహరో వీళ్ళందరూ ఓటేసి ఆ టీఆర్ఎస్ పార్టీ ఆయనకు చూపించాలిగా, వచ్చి టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్కి. మరి మీరు ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? చూపించకపోతే ఏమవుతుంది? ఎమ్మెల్యే తన పార్టీ ప్రతినిధికి బ్యాలెట్ కనుక చూపించకపోతే ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. అయితే కొంతమంది అంటున్నారు సస్పెండ్ చేసే అవకాశం ఉంది అని. కొన్ని ఇప్పుడు మనం దీంట్లో అడిగితేనేమో ఇది ఏముంటుంది కదా జెమినియా, ఇది దాంట్లో అడిగితే ఏమంటుందంటే లేదు ఇక్కడ రాజ్యాంగబద్ధమైన ఇది కాబట్టి ఈ ఓటు ఏమంటున్నారు, విప్పు వర్తించదు ఇక్కడ అని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికలు అనేవి రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు, ఇవి సభలో జరిగే సాధారణ ఓటింగ్ లాంటివి కావని స్పష్టం చేసింది. కాబట్టి ఆ పార్టీ ఆదేశాన్ని ఉల్లంఘించి ఓటు వేసిన ఎమ్మెల్యేలపైన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు. విప్పు వర్తిస్తుందా అంటే లేదు, అనర్హత వేటు పడే అవకాశం లేదు. కాకపోతే రాజ్యసభ ఎన్నికల్లో విప్ లేకపోయినా పైన మనం చెప్పుకున్న ఓపెన్ బ్యాలెట్ వ్యవస్థ పార్టీలకు రక్షణగా ఉంటుంది. ఎమ్మెల్యే తన ఓటును పార్టీ ఏజెంట్కు తప్పనిసరిగా చూపించాలి. ఒకవేళ ఎమ్మెల్యే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు కనుక వేస్తే ఆ ఓటు చెల్లుతుంది, కానీ పార్టీ సదరు ఎమ్మెల్యే పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. శిక్ష ఏంటి అంటే కేవలం పార్టీపరమైన చర్యలు తీసుకోవచ్చు అని అంటున్నారు. ఇగో కానీ ఇక్కడేమంటున్నారు చాట్ జీపీటీ, పార్టీ విప్ను ధిక్కరిస్తే ఆ సభ్యుడి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పార్టీ నుంచి సస్పెండ్ లేదా బయటకు పంపొచ్చు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చర్య తీసుకుంటారు. సభ్యత్వం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం జరుగుతుంది. స్పీకర్ ఆర్ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకు లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. అయితే సరే, ఇప్పుడు చర్యలు ఉండయా పక్కన పెడితే అసలు ఆ 10 మంది ఎవరికి ఓటేశారన్న విషయంలో చాలా అద్భుతంగా నిర్ణయం ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు కదా. ఆ అవకాశాన్ని ఎందుకు బీఆర్ఎస్ వదులుకుంది అంటే మీరు కాంప్రమైజ్ అయ్యిర్రా, లేకపోతే మీద అయ్యేది పోయేది ఎందుకు వచ్చిన లొల్లిరా అని అనుకున్నారా? ఏంది మరి మీరు సుప్రీంకోర్టుకు పోయి పెద్ద డ్రామా చేస్తున్నారు కదా, స్పీకర్ దగ్గరికి పోయి డ్రామా చేస్తున్నారు కదా, మరి ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? మీరు టెక్నికల్ పాయింట్స్ని వదిలేయండి, మోరల్గా ఎథికల్గా మీరు ఈ అంశాన్ని ఒకవేళ ఆయన కనుక 10 మంది కనుక
కాంగ్రెస్ కోటేసి బీఆర్ఎస్ కోటేయకపోతే ఇక చూసిర్రా వీళ్ళు బీఆర్ఎస్కి ఓటు వేయలేదు, వీళ్ళు పార్టీ మారిరు అని ప్రజలకైనా చెప్పొచ్చు కదా. ఒకసారి అడ్వకేట్ శరత్ కుమార్ గారికి ఫోన్ చేద్దాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఈ రాజ్యసభ ఎన్నిక నిన్న అంటే ఇంకా జరగాల్సి ఉంది. ఇద్దరు కాంగ్రెస్ అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు అక్కడ నామినేషన్ వేయలే. ఇప్పుడు అయితే సరే బీఆర్ఎస్ ఎట్లాగా వేసినా గెలవద పక్కన పెట్టండి, ఎందుకంటే వాళ్ళ బలం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు అసలు ఎవరికి ఓటేస్తారు? ఒకవేళ వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే ప్రజల్లో దీన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు అనే ఆలోచన బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది అని మీరు అనుకుంటున్నారు? సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ స్లోగన్స్ మీద బతుకుతుంది సార్. బీఆర్ఎస్ లో పోరాట పటిమ చచ్చిపోయింది. అంటే పోట్లాడి గెలవాలా అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గెలుపోవటంల సంగతి ఎట్లా ఉన్నా గతంలో కాంగ్రెస్ కూడా పోటీ చేసింది, ఓడిపోయింది, రకరకాల వ్యవహారాలు జరిగినాయి. పోరాడితే ఏముంటది, పార్టీ కార్యకర్తలు పార్టీ వాళ్ళల్లో కొంత ఆత్మస్థైర్యం ఉంటది, పోట్లాడే స్వభావం ఉంటది. కానీ వీళ్లకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు పార్టీ మార్చారని వాళ్ళు కోర్టులో వాదనలు చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తారు, ఎట్లా వీళ్ళ క్యాండిడేట్ గెలిచేది లేదు కాబట్టి ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కావాలనే బీఆర్ఎస్ కోర్టు వేస్తారు. ఆ తర్వాత వాళ్ళ కేసులు పోతాయి, వాళ్ళకి ఉన్న ఒక్క స్లోగన్ కూడా చచ్చిపోతుంది. అంటే మా ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసినారు, ఫిరాయింపుల చట్టానికి రాహుల్ గాంధీ నేతృత్వంలో అన్యాయం జరిగింది, మార్చుతా అన్నారు, అదన్నారు, ఇదన్నారు అని మాట్లాడుతున్నారు కదా, ఆ స్లోగన్ చచ్చిపోతుంది. కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఆలోచన చేస్తారు. ఈవెన్ అదర్వైజ్ క్రమక్రమంగా బీఆర్ఎస్ అనేది క్షీణ దశకు చేరుకుంటుంది. ఆ విషయాన్ని వాళ్ళు గ్రహిస్తలేదు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు ప్రజల్లోకి రాడు. ఉన్న ఇద్దరు సినిమా యాక్టర్లను ఎంతకాలం చూస్తారు ప్రజలు? గదే కేటీఆర్, గదే హరీష్ రావు. ఇప్పుడు ఈ మధ్య హరీష్ రావును కూడా తెరమరుగు చేసి పరిస్థితి, అంతా కేటీఆర్ ఆడుతా ఉన్నాడు. రాముడు ఆయనే, రావణుడు ఆయనే, అన్ని ఆయనే కదా. సో ఆ రకంగా వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్యనే చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు నా పాయింట్ సార్, ఇప్పుడు వీళ్ళు ఈ అవకాశం ఎందుకు వదులుకున్నారు అన్నది సార్, వాళ్ళకి చేత కదా సార్. ఇప్పుడు వాళ్ళలో ఆ స్థైర్యం లేదు. మేము రేవంత్ రెడ్డిని ఢీ అంటాము అనేటువంటి కెపాసిటీ వాళ్ళలో చచ్చిపోయింది. వాళ్ళు ఎంతసేపు ఏదో అక్కడ ఇక్కడ మీటింగ్లు పెట్టి తిట్టడం ద్వారానే తప్ప మేము బతుకున్నామని చెప్పుకోవడమే తప్ప వాళ్ళకు పోటీ పెట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి కదా. మేజర్ ప్రతిపక్షము పోటీ నుంచి తప్పుకుంది. ఇప్పటి వరకు వాళ్ళు పోటీ చేసింది ఎక్కడ? ప్రతి ఎన్నిక నుంచి వాళ్ళు తప్పుకోవడమే కదా వాళ్ళు చేస్తున్న పని. సో కాబట్టి వాళ్ళ రాజకీయమే అట్లా ఆత్మహత్యా సదృశం అనమాట. వాళ్ళు పోటీ పెట్టకపోవడం గాని, ప్రజలతో మమేకం అవడం గాని. హైదరాబాద్ లో 4 మీటింగులు, తెలంగాణ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ తప్ప వాళ్ళు చేసింది ఎక్కడ ఏమున్నా సార్? అంత కేటీఆర్ షో. అసలు విప్పు పనికొస్తుందా? విప్పు అవుతుందా సార్ ఇందులో? విప్పు జారీ చేయొచ్చా? అమలు అవుతుండే ఒకవేళ వాళ్ళు కనుక పోటీకి అభ్యర్థిని పెట్టి మన పార్టీ తరఫున అత్యధికండి అదే మంది ఎమ్మెల్యేలను ఎవరైతే ఫిరాయించినారో వాళ్ళతోనే నామినేషన్ వేయించగలిగిన కెపాసిటీ ఉండే బీఆర్ఎస్ కి ఒకవేళ దమ్ము ధైర్యం అంటుంటే ఎదుర్కొంటాం, ఎస్ ఓటమి గెలుపుల సంగతి దేవుడెరిగే, మేము పోటీ చేసి తీరుతాం అన్న పోరాట పటిమ ఉండాలా. అది లేదు, వాళ్ళలో చచ్చిపోయింది. అది సంగతి అనమాట. ఇవి ఏంటంటే అసలు రాష్ట్రంలో ఇంకో రకంగా చెప్పన్నా, ప్రతిపక్షాన్ని మనం అనుకుంటాం కానీ తెర వెనుక వీళ్ళందరూ ఒకటేనప్పా. అదే వచ్చింది, పైరవీలు చేసుకుంటారు. వేం నరేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కు సహకరిస్తారు. బీఆర్ఎస్ పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా చాలా బాగా జరుగుతున్నాయి. ప్రజలు పిచ్చోళ్ళ లాగా ఏదో వీళ్ళు ఏదో కొట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ వల్ల పనులు అయితే లేవు కానీ బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల పనులు డెఫినెట్లీ అవుతున్నాయి, చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు మొండి చెయ్యి. అసలు తెలుగుదేశం పార్టీకి, బీఆర్ఎస్ కు, బీజేపీకి జరిగినన్ని పనులు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకి ఎవరికి జరగట్లేదు. మేజర్ గా ఇప్పుడు మీకు ఏదైనా పని జరగాలనంటే మీరు ఎవరైనా తెలుగుదేశం పార్టీ యొక్క సపోర్ట్ తోని పొండి నిమిషాల మీద పని జరుగుతుంది. అసలు ఎవడు ఆ ఫైల్ ను ముట్టేదే లేదు, వాళ్ళ వైపు చూసేదే లేదు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ బీఆర్ఎస్ నుంచి వస్తే సరే అమ్మ వీటితో తలకాయరేపు ఉన్నది, సరే వీడు సైలెంట్ చేసుకోవచ్చని వాళ్ళకు పనులు అవుతున్నాయి. బీజేపీతో అంటారు వాళ్ళకి సహజంగానే వాళ్ళకు కిషన్ రెడ్డి నుంచి కిషన్ రెడ్డి పోతే ఇంకా పనికి అసలు హద్దులు లేవు, అడ్డులు లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? అసలు గెలుస్తారా, ఓడిపోతారా? విప్పు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది?
వాళ్ళ మీద వేటుపడడానికి ఇవన్నీ పక్కన పెట్టండి. మోరల్గా, ఎథికల్గా మీరు ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించరని చెప్పడానికి ఇదొక అద్భుతమైన అవకాశం కదా. వాళ్ళు ఓటేసి నీ పార్టీ పెట్టిన ఏజెంట్కి వచ్చి ఓటు వేసినట్టు చూపించాలా. ఎంత ఎంత అద్భుతంగా మీరు కార్నర్ చేయొచ్చు కాంగ్రెస్ని. ఆ 10 మంది ఎమ్మెల్యేలని దమ్ముంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్లు పెట్టి ఇప్పుడు బై ఎలక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం జరిగినట్టుగా, ఏం జరిగినట్టు ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈయన కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా. ఏది మీ 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 డెసిషన్ మేకింగ్ ఏది? కేసీఆర్ అట లోపల కూర్చొని మొత్తం స్ట్రాటజీలు రాస్తున్నాడు, పుస్తకాలే అయిపోతున్నాయట. ఆయన ఆలోచించి మెదడంతా సగం అయిందట. మరి ఇంత మెదడున్న ఆయన, ఇంత పుస్తకాలు చదివి ఇంత ఏది చేసిన ఆయన మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయిండు చెప్పండి? సో ఇది కాంప్రమైజ్ అయిన అయి ఉండాలి. వీళ్ళకి అసలు పోరాటం చేయాలి, వాళ్ళకు నిలబడాలి అన్న ఆలోచన కూడా లేకుండా అక్కడ డెసిషన్ తీసుకునేటువంటి ఇది కూడా లేవు. ఒకవైపు కేటీఆర్, ఇంకోవైపు ఆయన దుకాణం ఆయనదేనా, కేసీఆర్ది కేసీఆర్ అని, ఇంకేముంటుంది ఆడ?